ఎలా ఎంజాయ్ చేస్తున్నారు 2nd ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ వరకు? తెలంగాణ టూరిజం అంటే ఏంది, ఆ వంటకాలు అంటే We are giving more non-veg items, nearly 10 non-veg items. తెలంగాణ టూరిజం వాళ్ళు ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేశారని చెప్పి ఇన్వైట్ చేశారు. ఏంటి ఈ రోజు ఇక్కడ రావడం కారణం? సో బేసిక్ గా తెలంగాణ ఫుడ్ అంటే నాకు మా వారికి చాలా ఇష్టం. హే హావ్ యస్. సో ఈ రోజు వచ్చేసాను బేగంపేట ది ప్లాజాకి. సో ఇక్కడ నేనేం చేస్తాను అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు 2nd ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ వరకు మనకి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, మొత్తం పల్లెటూరు థీమ్ తో అయితే ఇక్కడ ఉంది. ఇప్పటికీ అర్థమైపోయింది లోపల ఎలాంటి డిష్ ఉంటుందో. సో లోపల మొత్తం ఉండేది ఏ నార్త్ లేకపోతే చైనీస్, జపానీస్ ఇలా బయట దేశాల ఫుడ్ కాదండి, మన స్వచ్ఛమైన తెలంగాణ వంటలు అయితే లోపల ఉండడం జరుగుతుంది. సో లోపల ఉండి తెలంగాణ అంటే మళ్ళీ బగారా బువ్వ అనుకుంటారేమో, అవి కాదు. తలకాయ, కాల్ షోర్వా, లివర్ ఫ్రై, ఇంకా చాలా. అందులోనూ మనకి ఈ కాలంలో బాగా చపాతీ అయితే తింటాం, కానీ జొన్న రొట్టెలు చాలా తక్కువ, అరుదుగా తింటాం. లోపల మనకి జొన్న రొట్టెలు, పోలేలు, ఇలా మెనీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నాకు ఆల్రెడీ నోరు ఊరిపోతుంది. ఇక్కడ టైం వేస్ట్ చేయను, లోపలికి వెళ్ళి మీకు చెఫ్తో మాట్లాడుకుంటూ, వాళ్ళకి మేనేజర్తో మాట్లాడుకుంటూ, ఇంకా లోపల ఏమేమి డిషెస్ ఉన్నాయో, నాకు తెలియని డిషెస్ కొత్త కొత్త ఇంకెన్ని ఉన్నాయో లోపలికి చూసేద్దామా? నాతో పాటు చేసేయండి. సో మనం ఎంటర్ అవడమే. సో మనకి అంత టేబుల్స్ కూడా ఉన్నాయి. సో ఎంటర్లోనే మనకి జొన్న రొట్టె, సర్వపిండి కౌంటర్ అయితే ఉంది. సో మనతో పాటు హెడ్ చెఫ్ ప్రవీణ్ గారు ఉన్నారు. సో నాకు ఈ తెలంగాణ వంటలు చాలా తక్కువ పరిచయం, సో వాటి పేరు కూడా పలకడానికి రాదు, అందుకే నాతో పాటు ప్రవీణ్ గారిని అయితే పెట్టాను. సో ఆయన ప్రతి ఒక్కరు వివరిస్తారు, తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు 2nd ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ వరకు ఇది ఉంది? సో 2nd ఆగస్ట్ నుంచి 12th వరకు మేము తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ పెట్టాము. మాకైతే ఫీడ్బ్యాక్ బాగానే ఉంది. క్రౌడింగ్, ఫ్లోటింగ్ కూడా, క్రౌడ్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది మేడం. ఈ ఫెస్టివల్ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ పెట్టినప్పటి నుంచి కొంచెం శ్రావణ మాసం వచ్చి కొంచెం తగ్గింది. ఓకే, వెజిటేరియన్ వాళ్ళు కూడా దే ఆర్ లవింగ్ ద వెజిటేరియన్. సో మనకి తెలంగాణ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది సర్వపిండి అండ్ జొన్న రొట్టెలు. సో అదే ఫస్ట్ ఇక్కడ ఉండడం జరిగింది. సో ఒకసారి మనం ప్రిపేరింగ్ కూడా చూసుకోవచ్చు. సో మనకి జొన్న రొట్టెలు అయితే ఉన్నాయి. సో ఇంచుమించు ఎలా ఉంది అంటే, జొన్న రొట్టెలు ఫ్యాన్స్ చాలా తక్కువగా తింటుంటారు, బట్ ఇక్కడ ఎలా ఉంది? జొన్న రొట్టెలు మేడం యాక్చువల్లీ ఇది మన ట్రెడిషనల్ తెలంగాణ ట్రెడిషనల్ అంటే జొన్న రొట్టెలు. జొన్న రొట్టెలు విత్ వెల్లుల్లి కారం. వెల్లుల్లి కారం ఇక్కడ ఉన్నది మేడం. ఓకే ఓకే, వెల్లుల్లి కారం తో జొన్న రొట్టెలు కాంబినేషన్. ఓకే ఓకే, దాని టచ్ అలాగనే ఉంటుంది మేడం. సో యు టేస్ట్ వన్స్ you feel that touch of the Telangana. What కారం అయితే తెలంగాణ అంటే వింటేనే అసలు కారం అనేట్టు వినిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న కౌంటర్ ఏంటి? సర్వపిండి. ఓకే ఓకే, సర్వపిండి, ద ఫేమస్ ఆఫ్ ది కామారెడ్డి స్నాక్స్ అండ్ సర్వపిండి. ఇది కూడా మనం లైవ్ చేసి ఇస్తామండి. ఓకే, ఏదున్నా లైవ్ లోనే ఉంటుంది మనకి. యాక్చువల్లీ స్టార్టర్స్ కూడా లైవ్ లో పెట్టాము. కొంచెం ఇన్కాన్ఫిడెంట్, కొంచెం ఘాటు వైపు ఎక్కువ. అవునవునవును. సో ఉండలేరు ఆ ఘాటుకి, అసలే తెలంగాణ అంటే కారం కదా. మరి ఇక్కడైతే ఈ 2 కౌంటర్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి కౌంటర్స్ ఉన్నాయి, ఏమేమి డిషెస్ ఉన్నాయి. రైట్, రండి. స్టార్టింగ్. ఓకే ఓకే,
మనం రెగ్యులర్ గా హోటల్స్ లో ఏం చూస్తాం అంటే జ్యూసెస్ చూస్తాం, ఆపిల్ జ్యూస్, మినీ జ్యూసెస్ చూస్తుంటాం. ఇక్కడ పెట్టడమే జొన్నల అంబలి మేడం. అంబలి అంటే రాగి అంబలి, రాగి అంబలి ఉంటుంది, జొన్న అంబలి కూడా ఉంటుంది. all types of- ఇంట్లో చూస్తుంటాం కదా రాగి జావా. వెల్కమ్ డ్రింక్. ఇది జొన్నల అంబలి మేడం. మన దగ్గర రాగి కూడా ఉంటుంది. అంటే థీమ్ పెట్టారు కాబట్టి ఇంకా థీమ్ ప్రకారంగానే మీరు చేయడం. ఉడుకుడుగ్గా ఎంత బాగుంది కదా. ఇక్కడ ఒక పూట తినేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు, అంత బాగా నిద్ర పడుతుంది. అండ్ మనకి బాగా ఇష్టమైనది చల్లటి మజ్జిగ, మసాలా మజ్జిగ అండి. మసాలా మజ్జిగ విత్ సూప్ మేడం. ఈ సూప్ వచ్చి మిక్స్ వెజ్ షోర్బా ఉంది. షోర్బా, ఓకే ఓకే. ఈ రోజు వచ్చేసి మటన్ ఉంది, మటన్ మరక్ పెట్టాము. ఈ సూపులు కూడా మనకి ఏదో కొరియండర్ సూప్, చైనీస్ సూప్ కాకుండా ఇది కూడా తెలంగాణలో నుంచి యాడ్ అయిన సూప్. దానికి తోడుగా మనకి ఇక్కడ బ్రెడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా యాజ్ యూజువల్ మనకి గ్రీన్ సాలడ్ అనేది ఇక్కడ. అండ్ వచ్చేసేమో మా ఇది మేడం గుడాలు. గుడాలు ఇస్ వన్ ఆఫ్ ద తెలంగాణ అవునవును స్టార్టర్స్ టైప్ మేడం. ప్రతి ఫంక్షన్ లో ఉంటుంది అన్నమాట మనకి. పెడతారు మేడం. ఎస్, ఇక్కడ చక్కగా చూసుకుంటే మనకి తెలంగాణ థీమ్ అంటే పల్లెటూరు థీమ్ మనకి తాటి చెట్లు కానీ అలాగే బొమ్మలు, ఆవులు. ఎస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకున్న గ్రీన్ సాలడ్స్ అన్నమాట ఇవంతా కూడా. ఇది వచ్చేసి మేడం ఇక్కడ వచ్చి చికెన్ సలాడ్ మేడం. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, చికెన్ స్పైసీ చికెన్ సలాడ్ మేడం ఇది. వావ్, నిజంగా చూస్తుంటేనే నోట్లోంచి ఇలా నీళ్ళు కారుతున్నాయండి. అసలు అంత స్పైసీ కనిపిస్తుంది మొత్తం కలర్ కూడా. వావ్. అండ్ దిస్ ఇస్ చికెన్ వేపుడు మేడం. అంటే కోడి వేపుడు అండ్ ఫిష్ ఫ్రై మేడం. వావ్, ఫిష్ ఫ్రై ఈరోజు స్నాక్స్ ఇవి ఉన్నాయి. అండ్ మటన్ లివర్ ఇగురు మేడం. ఆల్రెడీ కుక్ అవుతుందా కింద నుంచి? సేమ్ లైక్ మనం ఓల్డ్ ఫంక్షన్స్ చేసుకున్నట్టే. ఇది వచ్చేసేమో మొరల్ కొరమేను పులుసు. వావ్, చాలా రేర్ గా దొరికే ఫిష్ అన్నమాట ఇది. కొరమేను పులుసు అండ్ రొయ్యల కర్రీ ఈరోజు. చిన్న రొయ్యలు అండి అవి, పచ్చి రొయ్యలు అంటారు కదా. రివర్ ప్రాన్స్ అంటారు మేము, పచ్చి రొయ్యలు. వావ్, అబ్బా ఆ స్మెల్ కూడా నాకు కడుపు నిండిపోతుంది అసలు. అండ్ ఇక్కడ ఒకసారి నాటుకోడి. ఓ మై గాడ్, ఇందాక చూసిన జొన్న రొట్టెకి ఇది కాంబినేషన్. అసలు నాటుకోడి జొన్న రొట్టె ఆ టేస్ట్ ఉంటుందండి అది. అండ్ ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే మనకి అన్ని కూడా మట్టి పాత్రలు చేయడం ఇంకా విశిష్టత. మట్టి పాత్రలు చేయడం, మనం అప్పుడు ఆ కాలంలో మట్టి యూజ్ చేసేవాళ్ళం. ఎస్, అయితే ఇక్కడికి వచ్చేసరికి ఆ ట్రెండ్ ప్రకారం మట్టి పాత్రలు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి నాటుకోడి కూర ఇక్కడ ఉంది, తలకాయ కూర. తెలంగాణ వాళ్ళకి కంపల్సరీ అండి, పెళ్లిళ్ళు ఏ ఫంక్షన్ లో ఉన్నా తలకాయ కూర, కాళ్ళకూర, కాళ్ళ షోర్బా, బోటి, గోంగూర బోటి. ఇవి బాగా తింటుంటారు. డైలీ ఉంటాయి మేడం, కానీ డిఫరెంట్ ఉంటాయి మేడం. ఓకే ఓకే ఓకే. టుడే ఈ రోజు ఇమినో ఉంది మేడం. నిన్న వచ్చేసి మనకి బోటి మిస్ అయిపోయాను నిన్నైతే. అండ్ ఇక్కడ వచ్చేసరికి యాజ్ యూజువల్ మనకి చికెన్ బిర్యానీ లవర్స్ కి చికెన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ, సో రెగ్యులర్గా మనకి తెలుసు ప్రతి ఫంక్షన్కి తెలంగాణ వాళ్ళు పెట్టుకునేది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లేదంటే బగారా రైస్, చికెన్ కర్రీ, నాటుకోడి కూర అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ వాళ్ళకి పెట్టిందే పేరు తలకాయ కూర. సో కాళ్ళ షోర్బా, తలకాయ కూర, ఇదంతా కూడా బాగా వాళ్ళు తింటుంటారు. అండ్ ప్రతి ఫంక్షన్ లో, పెళ్లిళ్ళలో, ఎలాంటి ఫంక్షన్ ఉన్నా. అండ్ మీకు ఒక విషయం చెప్పాలంటే, నేను ఇప్పటి వరకు కూడా పుట్టిపోయినంత హైదరాబాదే కానీ ఎప్పుడు కూడా తలకాయ కూర తినాలనిపించదు. ఎందుకంటే ఎవరు ఎలా చేస్తారో ఏంటో, హైజీనిక్ గా ఉంటుందో లేదని ఒక భయం, అంటే స్మెల్ వస్తుందా ఏంటని. బట్ ఈ రోజు ఎలాగైనా ప్రవీణ్ గారి చేతుల మీద జరిగిన తలకాయ కూర తినే వెళ్తాను ఇక్కడ నుంచి. ఎస్, సో మనకి యాజ్ యూజువల్ మనకి ఉండే రైతా. ఎస్, వావ్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ప్లెయిన్ కర్డ్ రైస్, ప్లెయిన్ కర్డ్ రైస్. ఈ రోజు టమాటో పచ్చడి, రోటి పచ్చడి అండి. రూట్ పచ్చడి. వావ్, ఇలాంటి పచ్చడి తోటి ఇది ఒక్కటి ఉంటే ఇవేం అవసరం లేదు, ఇది ఒక్కటి చాలు. ఇది ప్లెయిన్ కర్డ్ ఉంది మనకి, ఆప్షనల్ గా ప్లెయిన్ మనకి కర్డ్ రైస్ కూడా ఉంది. సూపర్. అండ్ ఇక్కడ వస్తే దోసకాయ పచ్చడి, అంత రోడ్ పచ్చడి రోడ్లోనే డైలీ ఉంటుంది, ఒక ఆప్షనల్ గా మారుతూ ఉంటుంది. ఎస్ ఎస్. సో ఇదేంటండి? ఇది సల్లచారు తెలంగాణ. ఓకే ఓకే, అంటే ఏంటి? అంటే మజ్జిగ పులుసు అంటారు, మనం సల్లచారు. అంటే ఇవన్నీ పీసెస్ ఏంటి? పీసెస్ వచ్చేసి మేడం బేసన్ పిండితోని
డమ్లింగ్స్ చేస్తాం పునుగులు అంటుంటాము. పకోడీలు Wow. పకోడీలు వేసి అందులో వేస్తాం మేడం. Okay, యూ హ్యావ్ టు okay. ట్రై దిస్ మేడం. షూర్ అండి, ఇది ఫస్ట్ టైం వింటున్నాం. వావ్, ఇది అప్పాలు దిస్ మేడం. ఇస్ మై ఫేవరెట్. తెలంగాణ పిండి Super. వంటకాలు అప్పాలు, అవును, తెలంగాణ అనేసరికి ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఈ అప్పాలు మాత్రమే. అప్పాలు, గరిజలు. ఇవి ఏంటంటే అవి పేలాలు. పేలాలతోని లడ్డు చేస్తారు మేడం. ఎస్, దిస్ ఇస్ అప్పాలు, పేలాలు. అవి అరిసెలు అంటే మా భక్ష్యాలు కూడా ఉన్నాయి మేడం. లైవ్ భక్ష్యాలు కూడా ఇస్తున్నాం మేడం. ఓకే ఓకే, భక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి అవి సకినాలు అంటారు, చకోడీలు. ఇదేంటండి మలిదలు. అంటే మలిదలు అంటే మనము బతుకమ్మ పండుగకి ఓకే ఓకే ఓకే, అంటే ఇవి అలాగే తింటారా, లైవ్ లో తింటారా? అది రోటీతో చేస్తారు, రోటీ విత్ జాగరీ మిక్స్ చేసి చేస్తారు. ఎగ్స్ యాజ్ యూజువల్లీ మనకి ఇక్కడ పాప్డాస్, ఈ రోజు స్నాక్స్ చిట్టి గారెలు, బచ్చల కూర, బజ్జీ. అంటే అంటే ఆ కూరలోకి వేసుకుంటూ కూడా తింటారు గారెలతోటి. ఎస్, ఇక్కడ వచ్చేసరికి పన్నీర్ కుర్మా మేడం. పన్నీర్ కుర్మా మనకి ఇక్కడైతే ఉంది. అంటే వెజిటేరియన్స్ కి వెజ్ కూడా, అంటే శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి సో వాళ్ళకి కూడా ఆప్షనల్ గా. ఎస్, దిస్ ఇస్ పన్నీర్ కర్రీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి పచ్చిమిర్చి, క్యాబేజ్. వావ్, అసలు కలర్ఫుల్ గా ఉంది తెలుసా అండి. ఇవన్నీ వేడిగా ఎక్కువ, అంటే కింద ఆల్రెడీ మనకి స్టవ్ అయితే ఉంది కాబట్టి ఇది అసలు ఇది అండి అసలు కూరల్లో మహారాజా అయినటువంటి గుత్తి వంకాయ. ఇది నాన్ వెజ్ లవర్స్ కి, వెజ్ లవర్స్ కి ఎవరైనా కూడా తింటారు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓ మై గాడ్, నా ఇన్ని ఇయర్స్ కెరియర్ లో ఒక రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ టైం నేను బెండకాయ చూస్తున్నాను. రియల్లీ ఐ స్వేర్, నేను ఇప్పటివరకు ఎప్పుడు బెండకాయ చూడలేదు. అసలు ఇంట్లోనే మనం తక్కువ వండుకునేది. నిజంగా తెలంగాణ వాళ్ళు ఎక్కువ బెండకాయ వండుతారు. అవును, నేను చూసాను కూడా, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను. వావ్, మీరు ట్రెండ్ సెట్ చేయలేదు, మార్చేశారు. బెండకాయ పొగలు వస్తుంది అసలు. ఇదండి మన తెలంగాణ సిగ్నేచర్ వంటకం, బగారా రైస్. కొంతమంది వండుతారంటే ముద్దగా అయిపోతుంది, అసలు తినబుద్ధి కాదు. ఇలాగ పలుకులుగా ఉంటే కేజీ తింటారు ఒక్కొక్క మనిషి ఒక బగారా రైస్. కొంచెం ఇది పులిహోర. ఈ రోజు పులిహోర డైలీ ఒక్కొక్క రైస్ చేంజ్ చేస్తాం. ఓకే ఓకే, ఈ రోజు పులిహోర, టమాటో రైస్, కొత్తిమీర రైస్. వావ్, అండ్ దిస్ ఇస్ సాంబార్. మనం నిజంగా ఇంట్లో చేసుకున్నట్టే ముక్కలు, టమాటాలు, బెండకాయ, ఇంట్లో ఏమేమి ఉంటాం అన్ని వేసేస్తాము. అలాగే పాలకూర పప్పు డిష్, సిగ్నేచర్ డిష్ పాలకూర పప్పు. ఫస్ట్ వస్తుంది మేడం. ఎస్, ఇది రసం. అండ్ ఇది వెజ్ దాల్చా మేడం. ఓహో, అందరు నాన్ వెజ్ చేస్తారు మేడం, వి ప్రిపేర్ వెజ్ దాల్చా. ఓకే ఓకే ఓకే. యాజ్ యూజువల్ మనకి స్టీమ్ రైస్ ఉంది. ఓ మై గాడ్, ఒకసారి ఇక్కడ చూడాలి, మనకి పచ్చి పులుసు తెలంగాణ వాళ్ళ సిగ్నేచర్. ఇది కూడా పచ్చి పులుసు, అసలు ఏదైనా ఒక ఫ్రై చేసుకుని పచ్చి పులుసు వండేసుకుంటారు వాళ్ళు. తెలంగాణ వాళ్ళు మినిమం ఒక వారానికి 4-5 టైమ్స్ చేస్తుంటారు కదండి. ఈజీగా అయిపోయేది, రుచిగా ఉండేది, బాగుంటుంది. ఇవన్నీ ఎలా ప్రవీణ్ గారు, అంటే మీరే చేస్తుంటారా, మీరు సైడ్ ఎవరైనా ఉంటుంటారా? టీమ్ ఎంతమంది ఉంటారు మీరు మొత్తం షెఫ్స్ వచ్చేసి? 12 మెంబర్స్ ఉన్నారు. ఓకే ఓకే, వెజ్ సెపరేట్, నాన్ వెజ్ సెపరేట్. ఓకే ఓకే, ఒక 6 మెంబర్స్ వెజిటేరియన్ చేస్తారు, 6 మెంబర్స్ నాన్ వెజ్ చేస్తారు. ఓకే, మీరంతా వెళ్ళి స్టైల్ ఇలా ఉప్పేస్తారా పైనుంచి? ఎలా అంటే మీరు అన్ని వంటకాలు హెల్ప్ చేస్తుంటారు, మీరు మెయిన్ చేస్తుంటారు? ఓకే, అంటే మేము అలా లేదు, మేము యాజ్ ఏ షెఫ్ నేను ఒక మెనూ ఇచ్చి గైడెన్స్ చేస్తాను. ఓకే ఓకే, మీరు స్వయంగా మీ చేత చేసిన వంటకం ఏముంది ఇక్కడ? ఉంది మేడం, ఆల్మోస్ట్ నాన్ వెజ్ అంతా నా వంటకం. మీరేనా? రెసిపీ, నా స్పైసెస్. ఓకే ఓకే, ఇది కొరమేని ఫిష్ కర్రీ మనం ఈ రోజు చేసింది. ఇది వచ్చేసి నాటుకోడి అండి, నాటుకోడి. మిరపకాయ బజ్జీ అంటే తెలంగాణ ఫేమస్ స్నాక్స్ అండి. సో ఈరోజు మనం స్టార్టర్ లాగా పెట్టాము. ఓకే, ఈ తలకాయ కూర. సో బేసిక్గా స్పైసెస్ అనేసరికి మనము రెస్టారెంట్లో కొనేస్తుంటాం, అంటే లైక్ బయట బయట కొంటూ ఉంటాం. సో ఇక్కడ స్పైసెస్ అంతా ఎలాగా మీరు స్వయంగా చేస్తుంటారా? స్పైసెస్ మేము ఇన్ హౌస్ మేము గ్రైండ్ చేస్తున్నాం. వి హైర్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ వి ప్రిపేర్ హియర్ ఇట్సెల్ఫ్.
ఏవైనా స్పైసెస్. ఓకే డెజర్ట్స్ ఉన్నాయి మేడం. ఓకే ఓకే డెజర్ట్స్ కూడా పెట్టారు ఇక్కడ, ఫ్రూట్. అండ్ హైదరాబాద్ ఓకే ఏ వావ్, షీర్ కుర్మా. టుడే ఫ్రైడే కదా మేడం, షీర్ కుర్మా. ఎస్, అంటే డే ఏ డే ఉందో, ఎలాంటి వాళ్ళు ఎలా తింటారు అవన్నీ మీకు తెలుసుకొని. ఇది బెల్లం పాయసం మేడం. ఈరోజు కొంచెం పువ్వులు వస్తుందండి. అవును, శ్రావణ శుక్రవారం. ఎస్, ఇది అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది ఎవరు చేస్తారండి? డెజర్ట్స్ కూడా మీరు? డెజర్ట్స్ కూడా మా టీమ్ ఉంది. వావ్, రైట్. సో ప్రవీణ్ గారు, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వంటకంలో? 16 years మేడం. అంటే మీరు ఎన్ని జనరేషన్ నుంచి చేయడం మొదలు పెట్టారు? అంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఐఎమ్ బ్రాన్ బట్ అప్ ఫ్రమ్ తెలంగాణ. ఐ నో దట్ మచ్ వెల్ తెలంగాణ క్విజిన్. ఇంకా తెలంగాణ చెఫ్ గా స్థిరపడిపోయారు. హోటల్ ప్లాజాకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? హోటల్ ప్లాజాకి 6 years అయింది. 6 years అయింది. నేను ఇక్కడనే 6 years నుంచి చేస్తున్నాను. అంతకుముందుకు నేను మైక్రోసాఫ్ట్, గూగుల్లో చేశాను. ఓకే. అండ్ ఐ వర్క్ ఫర్ అమెజాన్ కూడా చేశాను. అంటే ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఇదే ఫస్ట్ ఇయర్, లేకపోతే మనం ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టుకుంటూ వస్తున్నాం? ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేసిన తర్వాత అవర్ ఫస్ట్ టైం మేడం. అవర్ టూరిజం మినిస్టర్ అండ్ అవర్ ఎండి, మా డైరెక్ట్ చైర్మన్ సార్ వాళ్ళందరూ కలిసి ఇలాగా ఫెస్టివల్ తెలంగాణ టూరిజం అంటే ఏంటి, ఆ వంటకాలు అంటే అసలు తెలంగాణ వంటకాలు అంటే ఏంటి తెలవాలని మామూలుగా రెస్టారెంట్ వెళ్ళిపోతుంటే అటు సౌత్, నార్త్, చైనీస్, జాపనీస్ ఇవన్నీ కలిసిపోతుంటే తెలంగాణ ఏంటి అనేది అర్థం కాదు. బట్ ఇక్కడ ఓన్లీ తెలంగాణ, అంటే ఏది కూడా మెనూస్ కాదు. ఇందాక మనం చూసినట్లే డ్రింక్ దగ్గర నుంచి, అంటే వెల్కమ్ డ్రింక్ దగ్గర నుంచి, వెల్కమ్ ఫుడ్ దగ్గర నుంచి, స్టార్టర్స్ దగ్గర నుంచి ఎండ్ అయిపోయి మెయిన్ కోర్స్ వరకు కూడా మొత్తం తెలంగాణ ఉండడమే ఇక్కడ విశిష్టత అనమాట. ఎస్, సో ఇది ఫస్ట్ టైం ఎలా నడుస్తుంది? వన్స్ అగైన్ అంటే క్రౌడ్ అంతా ఎలాగా బిజీగా ఉంటున్నారా? బిజీగా ఉంది మేడం. Daily floating in the crowd, they are enjoying. So I wish everybody have to be welcome them to the Plaza Hotel Begumpet. For andar tappakunda randi and enjoy my food. తెలంగాణ ఫెస్టివల్ ఫ్రమ్ August 2nd నుంచి 12th వరకు. ఎస్, థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఎంత బిజీగా ఉన్నా మిమ్మల్ని లాక్కొచ్చి నేను ఇబ్బంది పెట్టినాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మనతో పాటు టేస్టీ తేజ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి, బాగున్నారా? నేను అడిగాను మిమ్మల్ని, బాగున్నారా? సో ఎన్నెన్నో ప్లేసెస్ కి వెళ్ళి డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ రావడం గల కారణం ఏంటి? అంటే మన తెలంగాణ టూరిజం వాళ్ళు ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేశారని చెప్పి ఇన్వైట్ చేశారు. ఏదో బాగుంది. బేసిక్గా నేను ఫస్ట్ టైం వింటాం. అంటే ఒక గవర్నమెంటల్ ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేసి దాన్ని ఇన్వైట్ చేయడం అనేది, సరే ఫుడ్ టేస్ట్ ఎలా చేద్దాము అని చెప్పి వచ్చాను. బట్ రాగానే తెలంగాణ క్యూజిన్ కు సంబంధించిన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. మెయిన్ గా వచ్చేప్పటికి ఆ తలకాయ కూర కానీ, అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడైనా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ సర్వపిండి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. బేసిక్ గా నేను ఇందాక తిందామని వెళ్ళాను, వాళ్ళు వెయిట్ 2 minutes అన్నారు, ఆగి పక్క వచ్చాను. నేను దానికోసం వెయిట్ చేస్తాను సర్వపిండి టేస్ట్ చేయడానికి. తెలంగాణలో బాగా సర్వపిండి అంటే బాగా ఫేమస్ జొన్న రొట్టెలు, నాటుకోడి. సో మా ఆంధ్ర వైపు వచ్చేసరికి ఈ వంటలు కొంచెం మా వైపు తెపాల చెక్కలు అంటాం కదా, సర్వపిండిని మీ క్వాలిటీ తెపాల చెక్కలు ఉన్నాయి. అయితే టేస్ట్ ఒకేలా అనిపిస్తుంది మీకు? ఇంకా టేస్ట్ చేయలేదండి సర్వపిండి, వెయిటింగ్ అని చెప్పారు కదా. ఓకే సార్, మిగతా వరకు చేసిన ఐటమ్స్ అంతా ఎలా అనిపించింది? నాకు చికెన్ బిర్యానీ బేసికల్ గా చాలా రోజులైంది చికెన్ బిర్యానీ లైవ్ లో తింటాం. ఐ మీన్ వేరే అన్ని తిన్నాను. చికెన్ బిర్యానీ తినడం అంటే డౌట్ వస్తుంది. అలా అని కాదండి, ఇప్పుడిప్పుడే వేడిగా నేను బేసిక్ నా ఫుడ్ వీడియోస్ లో నేను ఐ మీన్ చికెన్ బిర్యానీ, దమ్ చికెన్ బిర్యానీ తింటా చాలా రోజులు బ్యాక్ తిన్నా. ఇప్పుడు అన్ని డిఫరెంట్ పులావ్స్ టేస్ట్ చేస్తున్నాను అండ్ డిఫరెంట్ బిర్యానీస్ టేస్ట్ చేస్తున్నా, కానీ పక్క చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేసి చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత టేస్ట్ చేసేవాడికి నాకు ఫుడ్ భలే అనిపించింది ఆ బిర్యానీ. మీకే తెలంగాణ వంటలో నేను తిన్నాను, మీకేది నచ్చింది చెప్పండి. నాకు వచ్చేసరికి మిమ్మల్ని కాపీ కాదు కానీ నాకు చికెన్ బిర్యానీ బాగా నచ్చింది, వేడిగా. మీరు ఆబ్వియస్లీ మీరు నచ్చారు. ఫుడ్ దాంతో పాటు బిర్యానీ కూడా బాగా అనిపించింది. సో బిర్యానీ రెగ్యులరే కదా, సో వీళ్ళు చేసిన ఇంకా తెలంగాణ వంటల్లో అంటే తలకాయ కూర అండ్ నాటుకోడి ఇగురు ఒకటి బాగుంది, అండ్ కొరమైన పులుస అది. దీస్ 3 are నెక్స్ట్ లెవెల్. అండ్ వీటి కాంబినేషన్ లోకి మీరు చికెన్ బిర్యానీ కాదు బగారా రైస్ కలుపుకొని తినండి, నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. ఇది 2nd నుంచి 12th వరకే ఉంటదంట. ఈ అడ్రస్ కి వచ్చేసేయండి. అంటే ఇంకా 3 days ఉంది.
ఈ 3 days కి వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేయండి, ఆసమ్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సో రేటింగ్ ఎంత ఇస్తారు లాస్ట్ లో? అమ్మ రేటింగ్ ఇట్లా నేనేం రివ్యూవర్ కాదండి, ఫుడ్ నచ్చిందని చెబుతున్నాను అంతే. అంటే అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇవ్వగలుగుతారు? నో రివ్యూస్ అట్లా నేను ఎప్పుడు ఇవ్వను కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. నచ్చింది, మీరు ఒకసారి టేస్ట్ చేయండి, మీకు నచ్చుతుందని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు లాస్య అక్క అలాగే మంజునాథ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎలా ఉన్నాం అక్క? చాలా బాగుందండి. సో ఫుడ్ బ్లాగ్స్ చాలా తక్కువ చూస్తాం మీ ఛానల్లో, మేము రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. ఏంటి ఈ రోజు ఇక్కడ రావడం కారణం? ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ చేయాలి. సో బేసిక్ గా తెలంగాణ ఫుడ్ అంటే నాకు మా వారికి చాలా ఇష్టం, అండ్ మా వారికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. సో డెఫినెట్లీ అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయాలి, వెరైటీస్ అన్ని చూడాలి అని అనుకున్నాను. సో అందుకని వచ్చేసాం. సో ఇక్కడ టేస్ట్ చేశారు కదా, ఏం బాగా అనిపించింది మీకు? నాకు అయితే ఈ రోజు నేను వెజిటేరియన్ ని కాబట్టి సో అందుకని పన్నీర్ తిన్నాను. బగారా రైస్ సూపర్ ఉంది, అండ్ సర్వపిండి చాలా నచ్చింది, సకినాలు చాలా బాగున్నాయి, అండ్ ఇది షీర్ కుర్మా మై ఫేవరెట్, చాలా టేస్టీగా ఉంది. నాన్ వెజ్ గురించి అంటే ఆయన్ని అడగాలి, అన్ని కవర్ చేశాడు, అన్ని తిన్నాడు. సో నాన్ వెజ్ లవర్ కాబట్టి మీతోనే ఎక్కువ మాట్లాడాలి యాక్చువల్ గా. సో మీకు ఇక్కడ బాగా నచ్చిన ఫుడ్ ఏమి? ఎస్పెషలీ నాటుకోడి కర్రీ అండి, బగారా రైస్, నాటుకోడి బిర్యానీ కూడా చాలా బాగుంది, ప్రాన్స్ కూడా బాగుంది, అండ్ ఫిష్ ట్రై చేస్తా ఇప్పుడు. అన్ని టేస్ట్ చేసి కవర్ చేస్తాం. మాక్సిమం స్వీట్ కి వచ్చాం, షీర్ కుర్మాకి. సర్వపిండి బాగా తెలంగాణ అంటే అనే వరకే సర్వపిండి, సకినాలు కానీ ఇవన్నీ ట్రై చేస్తాం, చాలా బాగుంది. సో అక్క చేత బాగా మీకు నచ్చే నాన్ వెజ్ వంటకం చెప్పండి. చికెన్ చాలా బాగా చేస్తాను. నాటుకోడి కూర చాలా బాగా చేస్తాను, బట్ రాయలసీమ నాటుకోడి కూర చాలా బాగా చేస్తా. బట్ ఏదైనా నాన్ వెజ్ అంటే చాలా బాగా కుక్ చేస్తాను నేను. నాన్ వెజ్ చేస్తాను, మిగతా వెజ్ చేయదు బేసిక్. సో ఓవరాల్ గా అంటే లైక్ ఇలా ఫుడ్ ఫెస్టివల్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ పెట్టడం అండ్ ఇన్ని డిషెస్ పెట్టడం, దాని గురించి మీరేమంటారు? నిజంగా తెలంగాణ వాళ్ళు ఇలా ఇనిషియేట్ తీసుకొని సో ఇలా ఫుడ్ ఫెస్టివల్ పెట్టడం, ఒక 10 days ఇలాగా మంచి ఫెస్టివల్ లాగా ఉంది. అండ్ తెలంగాణ స్పెషల్స్ ఏవేవి ఉన్నాయో తెలియని వాళ్ళకి మంచి స్పెషల్స్ కూడా తెలుస్తుంది. అండ్ సో ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టినట్టుగా ఉన్నారు. సో అఫోర్డబుల్ అండ్ మంచిగా వచ్చి టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో నాకైతే ఈ ఫుడ్ ఫెస్టివల్ చాలా నచ్చింది, కాన్సెప్ట్ చాలా నచ్చింది. సో లాస్ట్ ఇయర్ రాలేకపోయాను, ఈ ఇయర్ వచ్చి మంచి తినేసా. సో ఇందాక మీ వంటకం సార్ కి నాటుకోడి బాగా అని చెప్పారు. సో సార్ ఏదైనా వంట చేస్తే మీకు నచ్చేది ఏంటి? యాక్చువల్లీ సార్ చాలా బాగా చేస్తారు. అంటే ఆయన్ని ఇంట్లో నాన్ వెజ్ అంటే ఎక్కువ కుక్ చేస్తారు, అంటే వెరైటీస్. నాకు బాగా నచ్చేది ఏంటంటే గీ చికెన్ పులావ్, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, సో గీ రోస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ, అది చాలా బాగా చేస్తారు చికెన్ తో. బాగుంది, పెద్ద చెఫ్ మీ ఇంట్లోనే ఉన్నారు. సో అందుకే ఆయన దగ్గర ఏదైనా నేను కొత్తగా ట్రై చేయాలన్నా చెయ్యను, నార్మల్ నేను చేస్తా. స్పెషల్స్ ఏమైనా కావాలంటే నువ్వు చేసుకోవాలి చెప్పు. బేసిక్ గా మేము చేస్తే బాగుంది అడగాలి, తను చేస్తే అడిగే అవసరం బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు ది ప్లాజా మేనేజర్ జేమ్స్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా నడుస్తుంది అంత మీ ఆఫర్స్ అండ్ మీ పెట్టిన ఫుడ్ ఫెస్టివల్ అంతా కూడా? It's going fantastically. Why? Because we have done this for the first time here in And Hotel మీరు The ఒక Plaza. సాహసం చేశారు ఏంటంటే, మామూలు డేస్ లో అయితే నడిచేస్తుంది, ఇది శ్రావణంలో Yes. ఎలా నడుస్తుంది? Yes, Shravana Masamlo Kuda. People are coming and tasting not only non-veg, but we have veg also. They are enjoying that also. బట్ తెలంగాణ ఫుడ్ అనేసరికి ఎవరైనా కూడా కాంట్ వెయిట్. Exactly. అసలు ఇలాగా ఎప్పుడెప్పుడు ఆ టేస్ట్ చూడాలా, ఆ ఒరిజినల్ స్పైస్ ఎప్పుడెప్పుడైతే తగులుతుందా అని అనుకుంటుంటాం. బికాస్ వి మిస్ పల్లెటూరు Right. వాతావరణం అంతా కూడా. Exactly. సో దీని ప్రైసెస్ ఎలా ఉన్నాయి? Prices, it's very simple, 999 plus taxes. I know we are giving more non-veg items. Nearly 10 non-veg items are there. ఇట్స్ వెరీ లెస్ అమౌంట్, 999 ఫర్ 9 varieties of non-veg. Exactly. అసలు నిజంగా కదా, మనకి 999 లో అంటే కొంచెం ఇంకా ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి. 999 లో మనకి 10 అబోవ్ మనకి నాన్ వెజ్ ఐటమ్స్, అందులో డెజర్ట్లు, డ్రింక్స్ అండ్ లైవ్ స్టార్టర్స్. Yes. అసలు It's more వండర్ఫుల్. than 50 plus items are there. సూపర్. సో మీకు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తున్నారు? Feedback is very good. Why? Because we are doing it for the first time. Okay. Number one. Number two, lot of corporates are coming and lot of individuals are coming, families are coming. Yeah. So they're liking the Telangana food, Telangana cuisine Yes. that we are presenting. And we look forward for many of these festivals and offers in the near future. ఎస్. సో ఓవరాల్ గా ఈ ఫుడ్ ఫెస్టివల్ గురించి ఏం చెప్తారు?
overall food festival ante this for the first time we are doing it, and it is a mass hit for us, and we love to do it again and again during the coming months as we are in Shravana Masam. Yes. So we'll take another step forward to present the same Telangana cuisine in the coming months. రైట్ ఇలానే ఇంకా క్రౌడ్ బోల్డ్ ఎంత మంది వచ్చారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ యూ హస్ గివ్ మీ. Thank you so much Cube TV for coming here, and by initiating yourself and coming over here and presenting Telangana food, Telangana tourism, the Plaza Hotel to the people. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నర్ కదా వ్యూయర్స్. సో 999 కి మనకి ఇంత మంచి బఫెట్ అయితే రావడం జరిగింది. సో ఇదే గవర్నమెంట్ చేంజ్ అయ్యాక ఫస్ట్ టైం అంటే వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, అసలు ఆలోచించకండి, డిస్క్రిప్షన్ లో నెంబర్ మరియు ప్లేస్ కూడా ఇచ్చేస్తాను, వెంటనే వచ్చేసి హరి అప్. మరి ఇది 2nd ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ కే ఇంకా కొన్ని రోజులు మాత్రమే మనకి ముందున్నాయి. సో మిస్ అస్సలు కాకండి, బికాస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. లైవ్ లో వేడిగా ఇలా పొగలు వచ్చే వంటలు అయితే మనకి రెడీగా ఉంది. సో మరొకసారి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, వెంటనే వచ్చేసాయి. హ్యావ్ ఎ గుడ్ ఫుడ్.